హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రావెల్ స్టోరీస్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మన ఛానల్లో ఒక వీడియో అయితే రాబోతుంది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే కొచ్చి యొక్క టూర్ ప్లాన్ గురించి మీకు డిస్కస్ చేస్తాను. సో ముందుగా కొచ్చి ఎక్కడ వస్తుంది, దాని తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవచ్చు, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఇక్కడ కొచ్చిలో అకామిడేషన్ ఆప్షన్స్, దాంతోపాటు షాపింగ్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, లోకల్ సైట్ సీయింగ్ ఎలాగా, దాంతోపాటు రెంటల్ ఇన్ఫర్మేషన్ గురించి, టోటల్గా ఒక 2 to 3 days కానీ మనం ప్లాన్ చేసుకున్నట్టయితే మన బడ్జెట్ ఎంతలో వస్తుంది, అండ్ ఇతర టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఈ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇంకా లేట్ ఎందుకు, కొచ్చి యొక్క టూర్ ప్లాన్ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? కొచ్చిని మీరు ఒక 2 to 3 days టూర్ ప్లాన్ కానీ మీరు చేసుకున్నట్టయితే అక్కడ ఉన్న లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఎలా తిరగాలి, అసలు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా సైట్ సీయింగ్ ప్లేసెస్. సో కొచ్చిలోని మేజర్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఏదైతే మనం చూడాలనుకుంటామో అవన్నీ కూడా ఫోర్ట్ కొచ్చి ఏరియాలో ఉంటుంది. ఇది బేసికలీ ఒక ఐలాండ్ అనమాట. ఇక్కడ చేరుకుంటాకి బస్ మార్గం ఉంది, లేకపోతే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫెరీస్ ఉంటాయి అనమాట. గవర్నమెంట్ ఫెరీస్ ఉన్నాయి, అలానే వాటర్ మెట్రోస్ కూడా ఉన్నాయి. ఓకే, సో మనం ప్రస్తుతానికి వచ్చాము హైకోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గరికి. వెనక చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఫోర్ట్ కొచ్చి వెళ్ళటానికి మనకి వాటర్ మెట్రో ఉంటుంది. సో ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ వాటర్ మెట్రోస్గా మనం చూసుకోవచ్చు. సో అది ఎలా ఉంటుంది, అది ఎంత ఎక్స్పీరియన్స్ చేసేసి మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దాం పదండి. ఓకే, సో ప్రస్తుతానికి మనం వచ్చాం హైకోర్ట్ వాటర్ మెట్రో స్టేషన్ లోపలికి. మనకి జనరల్గా మెట్రోస్ ఉంటాయి కదా, సో టికెట్ కౌంటర్స్ కానీ, చెక్ ఇన్ కానీ అదంతా కూడా సేమ్ ప్రాసెస్ అలాగే ఉంది. హైకోర్ట్ నుంచి వైపిన్ అనే ఏరియాకి వెళ్ళాలి ముందుగా మనం, ఎందుకంటే ఫోర్ట్ కొచ్చికి డైరెక్ట్గా మెట్రో యాక్సెస్ లేదు. సో వైపిన్ వెళ్ళిపోయి అక్కడ నుంచి బంటి తీసుకొని మనం అయితే ఫోర్ట్ కొచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ రైడ్ వచ్చేసి 20 minutes ఉంటుంది, అండ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 rupees. సో ఎవ్రీ 15 నిమిషాల నుంచి అరగంట లోపల ఒక వాటర్ మెట్రో అయితే ఇక్కడ రన్ అవుతుంది. సో ఇదే మన వాటర్ మెట్రో, ఏషియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో యాక్చువల్లీ. సో దీన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని మీతో షేర్ చేస్తాను. బట్ రైట్ నౌ ఫస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ కింద ఇవాళ ఫస్ట్ రైడ్ అండ్ మనమే ఫస్ట్ ప్యాసింజర్. సో లోపలికి వెళ్ళేసి మీకు మెట్రో కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి కొంచెం అవుట్ సైడ్ క్యాబిన్, అలానే డ్రైవర్స్ అవి ఉంటారు. అండ్ దిస్ ఈజ్ అవర్ ఎంట్రన్స్. సో ఇది సీటింగ్ ఏరియా అంతా ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. సో వావ్, మేక్ ఇన్ ఇండియా బ్రో. ఇలా ఉంటుంది మనకి. ఇదంతా కొచ్చి సిటీ ఏరియా. ఇక్కడ నుంచి ఒక 10-15 minutes రైడ్ చేసిన తర్వాత మనం వెళ్తాం వైపిన్కి. అక్కడ నుంచి ఫోర్ట్ కొచ్చికి వేరే బోట్లో వెళ్ళాలి. సో ఇది వచ్చేసి వైపిన్ వాటర్ మెట్రో స్టేషన్ కదా, అక్కడ నుంచి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది బంటికి. అండ్ ఇది వచ్చేసి బంటి అంటే బోట్ అనమాట. సో ఇందులో ఏంటంటే మనుషులతో పాటు వెహికల్స్ని కూడా క్యారీ చేసుకొని తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి ఆ ఆపోజిట్లో మనకి ఫోర్ట్ కొచ్చి ఐలాండ్ ఉంది. సో హార్డ్లీ 5 minutes రైడ్. సో ఇదే మన బంటి. టికెట్ జస్ట్ 3 rupees అండ్ రైడ్ వచ్చేసి 5 minutes ఉంటుంది. ఈ ఎదురు నుంచి అక్కడ ఒక ఎదురుగా ఐలాండ్ ఉంది, ఐలాండ్ వరకు. సో మనమైతే వచ్చేసాం ఫైనల్లీ ఫోర్ట్ కొచ్చికి. ఈ వెనక చూపిస్తున్న బోట్ ఏదైతే ఉందో బంటి, దాని ద్వారా వచ్చాం అనమాట. సో బేసిక్లీ ఫోర్ట్ కొచ్చికి మనకు రావడానికి 2 ways ఉంటాయి. ఒకటి వచ్చేసి బై బస్సు రావచ్చు రోడ్వేస్ ద్వారా, ఇంకొకటి వచ్చేసి బోట్ మార్గంలో అంటే మెట్రో కానీ లేకపోతే బోట్ గవర్నమెంట్ ఫెరీ సర్వీసెస్ ఉంటాయి, అవి తీసుకొని రావచ్చు. ఇన్ కేస్ మీరు బోట్లో వచ్చినట్టయితే ఈ పాయింట్కి వస్తారనమాట, ఈ జంక్షన్కి వస్తారు. సో ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు, ఆటో స్టాండ్ అవి ఉంటుంది. ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి ఇంకా మనం ఈ ఫోర్ట్ కొచ్చి ఏరియాలో ఉన్న టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అవి తిరగాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆటోస్ తీసుకోవచ్చు, లేదంటే బైక్ రెంట్కి తీసుకోవచ్చు. ట్యాక్సీస్ కూడా ఉన్నాయి, బట్ అవి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో నేను వచ్చేసి ఆటోస్ కానీ బైక్ ప్రిఫర్ చేస్తాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి మనం ఎంచుకొని ఇప్పుడైతే ఫోర్ట్ కొచ్చిని ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. సో ఇది వచ్చేసి చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉన్న ఏరియా దగ్గరికి అయితే వచ్చాం ఫోర్ట్ కొచ్చిలో. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇలా లైన్గా ఒక 4-5 ఉన్నాయి. అండ్ ఈ ఐలాండ్కి ఆపోజిట్లో ఉన్న వైపిన్ ఐలాండ్ దగ్గర కూడా మనకి ఫిషింగ్ నెట్స్ చూసుకుంటానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే లోపలికి అలా వేసి ఉంచారు. అండ్ ఇక్కడ ఏదైతే బండరాలు కట్టి ఇక్కడ తాడు కనిపిస్తుంది కదా, దాన్ని కాసేపు అయిన తర్వాత పుల్ చేస్తే మనకి లోపల చేపలు అనేవి దొరుకుతాయి. आने जाने का 1 आवर और बोटिंग का 1 आवर. अच्छा ठीक है, मुझे ये वाला चाहिए. ఇది కూడా. సో ఇక్కడ మెయిన్ ఫోర్ట్కి వచ్చి జెట్టి పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఆటో స్టాండ్స్ ఉంటాయి. అలా కాకపోయినా నార్మల్గా ఆటోస్ అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. టూరిస్ట్ వీళ్ళ కోసం, పాయింట్స్ కోసం ఆటోస్ తీసుకోవచ్చు. ఫోర్ట్ కొచ్చిలోని మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా కవర్ చేసి చూపిస్తారు. దగ్గర దగ్గర 10 నుంచి 12 ప్లేసులు చూపిస్తారనమాట. అవన్నీ కలిపి 3 గంటల సమయం పడుతుంది. అండ్ ఆటోకి 600 ఛార్జ్ చేస్తున్నారు. సో నాకైతే ఫేర్ డీలే అనిపించింది. మేబీ టైం కొద్దిగా తక్కువ ఉండొచ్చేమో అనిపిస్తుంది, బట్ 3 గంటల్లో 12 ప్లేసెస్ కవర్ చేస్తా అంటున్నారు. చూద్దాం. మేమైతే ఓకే చెప్పేసి వి గోయింగ్ ఫర్ ఇట్. సో మీరు వచ్చినప్పుడు ఆటోస్ కావాలనుకున్నట్టయితే 600 ఛార్జ్ చేస్తారు. 3 hours 12 ప్లేసెస్. సో మటాన్చెరీ అని ఒక ఏరియా ఉంటుంది ఫోర్ట్ కొచ్చి లోపలే. దానిలో ఫస్ట్ వచ్చేసి ఈ చర్చ్ అనమాట, అవర్ లేడీ ఆఫ్ లైఫ్ చర్చ్ అని. లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ అలౌడ్ లేదు. అండ్ ఇది క్రిస్టియన్స్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైట్స్ అంట. ఇక్కడ ఉన్న ఫోర్ట్ కొచ్చిలోని క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. బాగుంది చర్చ్ అయితే, చాలా బాగుంది. కొద్దిగా ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఉంది. నైస్. 800 years old godown है. वो मट्टा जेरी है. तो ड्राई जिंजर वेयर हाउस. ड्राई जिंजर जिंजर वेयर हाउस. ओके. There's now packing area. That means We can go in. ఓల్డ్ జింజర్ స్పైస్. exporting this place. సో మనం వచ్చే ప్రస్తుతానికి ఓల్డ్ జింజర్ స్పైస్ మార్కెట్ అంట. చాలా పురాణమైంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా లోపలంతా కూడా జింజర్ని ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఫుల్ క్వాలిటీ అంతా కూడా. సో డ్రై జింజర్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది, ఘాటుగా ఉంది. దగ్గర నుంచి చూస్తాం చూడండి. ఇదంతా కూడా ప్యాక్ చేసి రెడీ చేస్తున్నారు. దీన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. గుడ్ క్వాలిటీ. ఇట్స్ ఎ గోడౌన్. బాగుంది, చాలా బాగుంటుంది. ఇది టూరిస్ట్ ప్లేసెస్లో కాదు, కాకపోతే మన ఆటో భయ్య ఈ ప్లేస్ బాగుంటుంది మీకు చూపిస్తానని చెప్పేసి లోపలికి తీసుకొచ్చాడు. ఓల్డ్ స్పైస్ మార్కెట్ లాగా అన్నమాట. సీ ఆల్ దిస్ ప్లేస్. మనంతట మనం వస్తే ఇది ఖచ్చితంగా స్కిప్ అయిపోయేది, మనకు తెలియకుండా అయిపోయేది. బట్ ఇక్కడ లోకల్స్ ఆటో వాళ్ళని వాళ్ళు తెలుసు కాబట్టి మనకు తీసుకొచ్చి లోపల ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నారు. पूरा जिंजर क्लीन करेगा, तो साइड में दिया हीट करेगा, ड्राई करेगा. वो वाला टाइप. ये वाला वेस्ट है ना, वो मेडिसिन है, Ayurvedic medicine. That's used for the Ayurvedic medicines. This is full building is at సో ఇదంతా కూడా జింజర్ వాష్ చేసి క్లీన్ చేసి ఈ ఏదైతే మిగిలిన ఈ వాటర్ పార్టికల్స్ ఉంటాయో దీని ద్వారా మెడిసిన్ కూడా తయారవుతుందంట, విచ్ ఈస్ యూస్డ్ ఫర్ ఆయుర్వేదిక్ పర్పసెస్. సో చూడొచ్చు లోపలంతా కూడా. సో ఫస్ట్ జింజరు ఇక్కడికి వచ్చిన తర్వాత వాషింగ్ టైపు ఇక్కడ జింజర్ వాష్ అవుద్ది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎండబెట్టిన తర్వాత ఆ గోడౌన్ లోపల మనకి ఆ పైన యూజువలీ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు తీసేసి డ్రై జింజర్ని ఇంకా ఫర్నిష్ చేసి దాని తర్వాత ప్యాకింగ్ చేస్తారనమాట.
గవర్నమెంట్ అప్రూవ్డ్ స్పైసెస్. స్పైస్ అన్న. ఓకే, సో మనం వచ్చాం ఒక స్పైస్ మార్కెట్ లోపలికి. ప్యూర్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ గ్రేడ్ స్పైసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే తయారీ అవుతుంది. ఇక్కడ నుంచే మనకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. వాటి ఎక్స్పైరీ డేట్ కానీ తర్వాత ఎలా రెడీ అయింది, ఎలా యూస్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్ ఉంది మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు. నైస్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది. సో మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా పర్చేస్ చేయాలంటే చేయొచ్చు. ఎలిఫెంట్ గేట్. ఓకే, ఇవాళ ఫోర్ట్ కొచ్చి లొకేషన్స్లో సో ఇవాళ ఫోర్ట్ కొచ్చి టూరిస్ట్ అట్రాక్షన్స్లో మన ఫస్ట్ లొకేషన్ అయినా మటాన్ చెట్టి ప్యాలెస్ ఆర్ డచ్ ప్యాలెస్ అని పిలుస్తారు. ఈ వెనకుంది కదా ఇదే. సో లోపలికి వెళ్ళేసి ఆ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఆ ప్యాలెస్ లోపల ఇంకేమున్నాయి ఎలాగా అని చెప్పేసి అన్నీ చూద్దాం. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 5 రూపీస్ పర్ అడల్ట్. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదని చూపిస్తుంది. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. సో మటాన్ చెరీ ప్యాలెస్ ఆర్ డచ్ ప్యాలెస్ లోపలికైతే వెళ్ళొచ్చాం. బేసిక్లీ ఏంటంటే ఆర్కియాలజికల్ సైట్ కమ్ మ్యూజియం లాగా ఇది. సో లోపల ఫొటోస్ ఆర్ వీడియోస్ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అని పెట్టారు. మేము 1-2 ఫొటోస్ తీయటానికి ట్రై చేసినా అలౌ చేయలేదన్నమాట. కెమెరా ఆఫ్ చేయండి అని చెప్పారు. సో మ్యూజియం లోపల ఏంటంటే ఫోర్ట్ కొచ్చి ఆర్ కొచ్చి ఒకప్పట్లో 1555 AD ఆ టైంలో నుంచి అప్పటి రాజులు తర్వాత అప్పుడు వచ్చిన పోర్చుగీస్ కానీ ఈ ప్యాలెస్ని ఎలా బిల్డ్ చేశారు, తర్వాత ఇక్కడ కింగ్ ఆర్ రాజాలు ఉంటారు కదా వాళ్ళు డచ్ వాళ్ళతో కలిసి ఎలా అయితే దీన్ని ఈ ఏరియాని డెవలప్ చేయడం జరిగింది, ఇదంతా కూడా మనం హిస్టరీ లాగా ఇక్కడైతే చూసుకోవచ్చు. సో బేసిక్లీ ఫోర్ట్కి వచ్చి ఒక హిస్టరీ కంప్లీట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీన్ని డచ్ వాళ్ళు నిర్మించడంతో దీన్ని డచ్ ప్యాలెస్ అని కూడా పిలవటం జరిగింది. అండ్ హార్డ్లీ ఒక 10 minutes పడుతుంది. సో మీరైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్స్ మీరు ఫోర్ట్ కొచ్చిలో చూడవలసిన ప్రదేశాల్లో. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఇది కూడా ఫినిష్ చేసుకోండి. మన సెకండ్ లొకేషన్కి అయితే వచ్చేసాం. అది వచ్చేసి ఒక జైన్ టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో ఆల్మోస్ట్ ఒక 2 kilometer రేడియస్లో మొత్తం గుజరాతీ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ బిజినెసెస్ అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయంట. వాళ్ళ బేసిక్లీ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఈ ఏరియాలో నివసిస్తున్నారు. సో వన్ ఆఫ్ ద జైన్ టెంపుల్స్కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ లోపలికి వెళ్ళేసి టెంపుల్ కూడా చూద్దాం. సో జైన్ మందిరం లోపలికి వచ్చాం. ఇక్కడ నుంచి వీడియోస్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. లోపల మూర్తిది మాత్రం తీసుకోకూడదంట. చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడే మన సెకండ్ లొకేషన్ అయినా జైన్ మందిర్ లోపలికి అయితే వెళ్ళొచ్చాం. టెంపుల్ అంతా దగ్గర నుంచి ఒకళ్ళు వచ్చి మనతో చూపిస్తారనమాట. లోపల ఫొటోస్ తీయటం లేదు. ఎగ్జిట్ అయిపోయే దగ్గర 100 రూపీస్ కలెక్ట్ చేసుకుంటారు. అది వాళ్ళ డొనేషన్ అనుకోవచ్చు, లేకపోతే లోపలికి వెళ్ళినందుకు టికెట్ అనుకోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అంతగా ఏం లేదు భయ యాక్చువల్ చెప్పాలంటే. స్మాల్ టెంపుల్ చూడటానికి బాగానే ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. బట్ లోపలికి కంపల్సరీ వెళ్ళాల్సిన మ్యాండేటరీ అయితే నాకేం అనిపించలేదు. వన్ ఆఫ్ ద ప్లేసెస్ టు విజిట్ కాబట్టి నేనైతే వచ్చి విజిట్ చేశాను. సో మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, లేదంటే వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం పదండి. సో జైన్ మందిర్ అయిన తర్వాత అక్కడ నుంచి కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత ఈ షాప్ అయితే ఇక్కడ ఒక షాప్ ఉంది కదా, దీనికైతే తీసుకొస్తారు ఆటో వాళ్ళైనా ట్యాక్సీ వాళ్ళైనా. ఇదేంటంటే వీళ్ళ సెట్టింగ్ ఉంటుంది. ఈ షాప్కి తీసుకొచ్చి ఏదైనా పర్చేస్ చేపిస్తే వీళ్ళకి కమిషన్ వస్తుంది. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తారు. ఏంటంటే బేసిక్లీ షాపింగ్ ఉంటుంది లోపల, శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ, లైక్ అబ్బాయిలకైతే కుర్తా పైజామాస్ లేకపోతే షర్ట్స్ అవి ఉన్నాయి, కాస్ట్లీ ఉన్నాయి ఎక్కువ. మన నెక్స్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. అది వచ్చేసి ఇండియన్ నేవల్ మేరీటైమ్ మ్యూజియం అని చెప్పేసి. సో ఇండియన్ నేవల్కి సంబంధించిన కొన్ని ఒక మ్యూజియం లోపల మనం ఏమేమి చూడొచ్చు ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో
పదండి. అండ్ దాంతోపాటు ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ అడల్ట్. బ్యాగ్ తీసుకెళ్ళకూడదంట, కౌంటర్ ఉంటుంది, ఇక్కడ పెట్టచ్చు. సో ఇది వచ్చేసి ఫేజ్ 1. ఇక్కడ ఏంటంటే మనకి మ్యారిటైమ్ హిస్టరీ ఆఫ్ కేరళ. రైట్ సైడ్ వచ్చేసి ఇండియన్ నేవల్ హిస్టరీ. సో ఫస్ట్ ఇటు వచ్చేసి కేరళ వైపు చూద్దాం. దీని తర్వాత అటు ఆపోజిట్ సైడ్లో మనకి ఇండియన్ నేవీ యొక్క హిస్టరీ ఉంది, అది కూడా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఐఎన్ఎస్ గోదావరి. ఇవన్నీ కూడా గన్ పాయింట్స్. ఇది వెనక మనకి ఒక నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది, మీ దగ్గర నుంచి చూపిస్తా. ఆల్ దీస్ పాయింట్స్ యూ కెన్ సీ మిసైల్ లాంచర్స్ లాగా ఉన్నాయి. అండ్ 6-inch barrel. దిస్ ఇస్ దట్ ఎయిర్ క్రాఫ్ట్ వీ హ్యావ్, నేవీ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇప్పుడే మెరిటైమ్ మ్యూజియం లోపలికైతే వెళ్ళొచ్చాం, ఇండియన్ నేవల్ వాళ్ళది. సో లోపల వచ్చేసి మనకి ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ గోదావరి, ఈ షిప్స్ యొక్క మోడల్స్, దాని తర్వాత నేవల్ యూనిఫామ్స్, రైఫల్స్ అని, తర్వాత బ్యారెల్స్ కానీ, మిషన్ గన్స్ కానీ, టార్పిడోస్ కానీ, యూజువల్లీ బేసిక్లీ ఏంటంటే ఇండియన్ నేవల్ లోపల మనకి యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానీ, షిప్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా లోపల మనం చూసుకోవచ్చు. దాంతోపాటు ఇండియన్ నేవల్ యొక్క హిస్టరీ అండ్ కేరళ జాయిన్ అయిన నేవల్ హిస్టరీ అదంతా కూడా మన లోపల చూడొచ్చు. సో హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ అడల్ట్. కెమెరా తీసుకెళ్తున్నట్టయితే 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. బాగుంది, ఉన్న వాటిల్లో చూసిన వాటిల్లో ఇది బాగుంది యాక్చువల్లీ మ్యూజియము. సో హైలీ రికమెండెడ్. మీరు ఫోర్ట్ కొచ్చి వచ్చినప్పుడు దీన్ని అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇండియన్ నేవల్ మ్యారిటైమ్ మ్యూజియం నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ముందుకు వస్తే మన నెక్స్ట్ లొకేషన్ ఉంది. అది వచ్చేసి డచ్ సిమెట్రీ. ఇది వచ్చేసి ఓల్డ్ సిమెట్రీస్ అంట. సో ఆల్మోస్ట్ ఒక 700 to 800 years ఓల్డ్ అంటున్నారు. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసి ఉంచారు ఈ కాంటెంట్, బయట నుంచి చూడొచ్చు. అప్పట్లో యుద్ధాలు జరిగి చనిపోయిన కొంతమంది సోల్జర్స్కి కానీ, లేకపోతే అప్పట్లో డచ్ పీపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాణాలు విడిచిన వాళ్ళవి కానీ, అవన్నీ కూడా సిమెట్రీస్ ఇక్కడ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ఓల్డ్ సిమెట్రీ ఏరియా. ఇందాక డచ్ సిమెట్రీ చూసుకున్న తర్వాత జస్ట్ అక్కడ నుంచి ఒక నెక్స్ట్ స్ట్రీట్లోకి వస్తే మనకుంది ఇండో పోర్చుగీస్ మ్యూజియం, అలానే బిషప్స్ హౌస్ అని 2 ఉంటాయి. ఒకే గేట్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి పోర్చుగీస్ మ్యూజియం ఉంటుంది అండ్ రైట్ సైడ్లో బిషప్స్ హౌస్. బిషప్స్ హౌస్ బేసిక్లీ షూటింగ్ అది లేదనమాట. సో ఆ లోపలికి వెళ్ళేసి మనం ఫోటోషూటో వీడియో తీయలేము. సో అక్కడ కెమెరా అలౌడ్ లేదు. సో ఇప్పుడే ఇండో పోర్చుగీస్ మ్యూజియం లోపలికైతే వెళ్ళొచ్చాను. లోపల యాజ్ యూజువల్ మ్యూజియం కాబట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అలౌ చేయట్లేదు. 20 రూపీస్ ఎంట్రీ టికెట్ అండ్ టైమింగ్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. లోపల బేసిక్లీ వచ్చేసి పోర్చుగీస్ కాలం నాటి కొన్ని ఆర్టిఫాక్ట్స్ అవి పెట్టుంచారు. దాంతోపాటు కొన్ని సేయింగ్స్ కానీ, లేకపోతే బైబిల్లో రాసిన కొన్ని వాక్యాలు కానీ, దాంతోపాటు క్రాస్, హోలీ క్రాస్ది డిఫరెంట్ టైప్ ఆఫ్ హోలీ క్రాసెస్ ఉన్నాయి లోపల. అన్నీ మోస్ట్లీ నాకు తెలిసి పోర్చుగీస్ స్టైల్ యొక్క మేకింగ్స్ లాగా కనిపిస్తున్నాయి నాకైతే. ఓల్డ్, చాలా అంటే చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ లైక్ 200-300 years ఓల్డ్ హోలీ క్రాసెస్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో క్రిస్టియన్స్కి ఎస్పెషలీ ఎవరైతే వస్తారో వాళ్ళకైతే లోపల ఈ అట్మాస్ఫియర్ అయితే చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అది కాకుండా
సరౌండింగ్ లైక్ బయట కూడా చూసినట్టయితే ఇదంతా కూడా కొద్దిగా చల్లగా ప్రశాంతంగా గాలి వేస్తూ బాగుంది. ఇక్కడ ఎండని తట్టుకోవాలంటే ఇలాంటి మ్యూజియంస్ అండ్ ఇలాంటి నేవల్ మ్యూజియంస్ కానీ అవన్నీ ఏదైతే ఉన్నాయో లోపలికి వచ్చేసి ఫ్యాన్ అండ్ కొన్ని వాటిలలో ఏసీ కూడా ఉంది. సో కాసేపు అలా సేద తీరి మళ్ళీ మన నెక్స్ట్ లొకేషన్స్కి అయితే తిరగచ్చు. బికాజ్ ఎండ అయితే నిజంగా చాలా చాలా వేడిగా ఉంది. సో అది ఇండో పోర్చుగీస్ మ్యూజియం రైట్ నౌ. అండ్ మన ఆటో టూర్లో ఐ థింక్ ఇప్పటికే ఒక 7 to 8 ప్లేసెస్ చూపించాడు. మిగతా ప్లేసెస్ ఇంకా కొన్ని మిగిలినాయి అండ్ వీ హ్యావ్ లైక్ హాఫ్ అన్ అవర్ టైం. సో ఈ లోపల అవి కూడా ఫినిష్ చేసేద్దాం. దాని తర్వాత నేను మీకు కంప్లీట్ ప్లేసెస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాంతోపాటు ఈ ఆటో టూర్ యొక్క రివ్యూ కూడా ఇస్తాను. సో రైట్ నౌ ఓవర్ టు ద నెక్స్ట్ లొకేషన్. బిషప్స్ హౌస్ అండ్ ఇండోస్ పోర్చుగీస్ మ్యూజియం తర్వాత మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి శాంటా క్రూజ్ బాసిలికా. అంటే బేసిక్లీ చర్చ్కి అయితే వచ్చాం. లోపల ప్రేయర్ అయితే జరుగుతుంది. సో కాంట్ రియల్లీ ఎంటర్ అండ్ షూట్. సో కన్స్ట్రక్షన్ అయితే ఇలా ఉంది, మీరు చూసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. కొద్దిగా పోర్చుగీస్ స్ట్రక్చర్ కనిపిస్తుంది నాకు దీనిలో. లోపల ప్రేయర్ అది జరుగుతుంది. సో రిలీజియస్ రైట్స్ కన్సిడర్ చేసుకొని లోపలికైతే వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి అని అనుకోవట్లేదు, అందుకు షూట్ అయితే చేయట్లేదు. బట్ ఎక్స్టీరియర్ వ్యూ అయితే మీకు ఇలా ఉన్నాయి. ఈ పక్కనే ఒక స్కూల్ కూడా ఉంది, చిన్నపిల్లలు లోపల ఉన్నారు. ఐ థింక్ మనకి హై స్కూల్ కాకుండా చిన్నపిల్లలు ఉంటాయి కదా, అప్ టు 7th standard, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ అంతా కనిపిస్తున్నారు. సో ఈ సైకిల్స్ అవన్నీ కూడా వాళ్ళవే. ఇది వచ్చేసి బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంట. సో ఫోర్ట్ కొచ్చిలో బిఎస్ఎన్ఎల్ యొక్క టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అది గైస్. చర్చ్ అయితే లోపల చూపిలేను, బయట నుంచి అయితే మీకు ఇలా చూపిస్తున్నాను. మన నెక్స్ట్ లొకేషన్కి వచ్చేసాం. అది వచ్చేసి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడే వాస్కో డ గామా చనిపోయిన తర్వాత తన సమాధి ఒక 4 రోజుల పాటు ఇక్కడ పెట్టారంట. ఈ ఎదురుగా కనిపిస్తున్న పిల్లర్ ఏదైతే ఉందో ఈ పిల్లర్ లోపలే పెట్టారని చెప్పేసి ఆటో వాళ్ళ చెప్తున్నాడు. బట్ నాకైతే అది నిజం అనిపించలా. బట్ నేను చదివినంతలో ఎస్, వాస్కో డ గామా చనిపోయిన తర్వాత తన్ని సమాధి ఇక్కడే కొన్ని రోజులు పెట్టి ఇక్కడ నుంచి పోర్చుగల్లోని లిస్బన్ సిటీకి మార్చడం జరిగింది. సో హిస్టరీ అయితే మనం ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళేసి చర్చ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఫొటోస్ అలౌడ్ ఉంటే మీకు కూడా చూపిస్తాను. పదండి. చర్చ్కి సంబంధించిన హిస్టరీ అంతా ఇక్కడ రాసింది. దాంతోపాటు దిస్ ఇస్ ద చర్చ్. సో ఇప్పుడే చర్చ్ లోపలికైతే వెళ్ళడం జరిగింది. లోపలైతే వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అనేసాడు. సో లోపలైతే మీకు చూపించలేకపోయాను. బట్ మెయిన్గా ఏంటంటే 2 సమాధులు అయితే లోపల ఒక పక్కన పెట్టుంచారు. సో నేను అనుకోవటం అందులో ఒకటి వాస్కో డ గామాది ఉంటుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే అయితే కమెంట్ ఖచ్చితంగా చేయండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ నేను చదివిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందాక నేను చెప్పినట్టు వాస్కో డ గామా చనిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధి కొన్ని రోజులు ఇక్కడ ఈ చర్చ్లోనే పెట్టి ఇక్కడ నుంచి లిస్బన్కి మార్చడం జరిగింది.
లోపలైతే ప్రేయర్స్ కానీ లేకపోతే ఏదైనా మాస్ కానీ అవన్నీ ఓన్లీ సండేసే అని చెప్పి రాసించారు. సో మిగతా రోజులైతే నార్మల్ విజిటింగ్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ లొకేషన్ అయినా బాస్టన్ బంగ్లోకి అయితే వచ్చాం. ఇది బేసిక్లీ ఏంటంటే ఒక ఆర్ట్ గ్యాలరీ అనమాట. సో ఇందాకైతే మనం ఇండో పోర్చుగీస్ మ్యూజియం చూసాం, ఇండియన్ నేవల్ మ్యూజియం చూసాం. అలానే ఇది వచ్చేసి పోర్చుగీస్ స్టైల్ యొక్క ఆర్టిఫాక్ట్స్ని స్టోర్ చేసే ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా. సో అదంతా కూడా మీరు ఇక్కడ లోపల చూసుకోవచ్చు. విజిటింగ్ అవర్స్ వచ్చేసి 10 to 5 అండ్ లంచ్ బ్రేక్ అయితే 1 to 2 ఉంది. నేనైతే మార్నింగ్ నుంచి మ్యూజియంలు, తర్వాత ఆర్టిఫాక్ట్స్కి సంబంధించి షాపింగ్స్కి అన్నీ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఇలాంటి మ్యూజియంస్ కానీ ఇలాంటి ఆర్టిఫాక్ట్సే చూశాను. సో అందుకు ఇదైతే నేను స్కిప్ చేసేస్తున్నా. సో మీరు కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి ఫోర్ట్ కొచ్చిలో ఏదైతే మనం ఫెరీ సర్వీసెస్ మార్నింగ్ దిగుతామో దానికి చాలా దగ్గరలో ఉంటుంది బాస్టన్ బంగ్లా. సో ఇక్కడైతే మీరు మీ ఆటో ట్రిప్పో లేకపోతే బైక్ ట్రిప్పో ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచే కావాలంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ లొకేషన్కి ఇది స్టార్ట్ చేయొచ్చు, లేదంటే లాస్ట్ లొకేషన్గా కూడా మీరు ఎండ్ చేయొచ్చు, లైక్ హౌ వీఆర్ డూయింగ్. సో లోపలికైతే నేను వెళ్ళట్లేదు బికాజ్ ఆల్రెడీ నేను టైర్డ్ అయిపోయా అండ్ చాలా అంటే చాలా ఎండ ఉంది బాస్. సో అందుకు లోపలికి వెళ్ళిన ఆర్టిఫాక్ట్సే అన్నట్టు ఒక ఆటో వాడు కూడా పెద్దగా ఏం లేదు సార్, ఇంట్రెస్టింగ్ లేదు అన్నట్టు చెప్తున్నాడు. బట్ మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళేసి లోపలైతే ట్రై చేయండి. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. అండ్ ఇదంతా కూడా మీరు సరౌండింగ్స్ చూసుకోవచ్చు. సో ఇలాంటి స్టోన్ క్రేవింగ్స్ కానీ ఇంకా కొన్ని మాన్యుమెంట్స్ కానీ అవన్నీ కూడా లోపల ఉంటాయి. సో రైట్ నౌ మనం ఉన్నాము వాస్కో డ గామా స్క్వేర్లో. ఇది వచ్చేసి ఫోర్ట్ కొచ్చిలోనే వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్స్ ఆఫ్ స్క్వేర్స్ అని చెప్పుకోవచ్చు. సో హిస్టరీ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు వాస్కో డ గామా ఎవరైతే వచ్చారో ఫోర్ట్ కొచ్చికి వచ్చి స్టే చేసిన సమయంలో ఈ ఏరియాలోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి అన్నీ కలుపుకొని కొచ్చి వాళ్ళు ఆర్ లేకపోతే కేరళైట్స్ ఈ స్క్వేర్కి వాస్కో డ గామా అని పేరు పెట్టడం జరిగిందనమాట. సో బేసిక్లీ చూసుకున్నట్టయితే ఈ సరౌండింగ్ అంతా కూడా మంచి టూరిస్ట్ స్పాట్ లాగా కనిపిస్తుంది మీకు. సో ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి మహాత్మా గాంధీ బీచ్ ఉంటుంది. సో ఒక వాక్వే ఉంటుంది ఒక 1 kilometer వరకు, అదంతా కూడా బీచ్ ఏరియా. అండ్ ఇటు ఈ లెఫ్ట్ సైడ్ కానీ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఫెరీ పాయింట్ ఉంటుంది. సో కొచ్చి నుంచి ఫోర్ట్ కొచ్చికి ఎలా అయితే మనము బోట్లో వస్తామో ఫెరీ సర్వీస్లో ఆ పాయింట్ ఉంటుంది. అలానే ఆటో స్టాండ్స్ కూడా ఉంటాయి అండ్ ట్యాక్సీ స్టాండ్ కూడా ఉంటుంది. అండ్ ఇటువైపు అంతా మనం స్ట్రీట్స్ ఉన్నాయి. సో ఈ స్ట్రీట్స్ అంతా వచ్చేసి మనకి టూరిస్టీ ప్లేసెస్ అండ్ అలానే షాపింగ్ స్ట్రీట్స్ ఉన్నాయి, లైక్ ప్రిన్సెస్ స్ట్రీట్స్ అని, ఇంకా పీటర్ సెల్లీ స్ట్రీట్ అని, ఇవన్నీ కూడా ఇటువైపు వస్తాయి. సో కొచ్చి వచ్చినప్పుడు వాస్కో డ గామా స్క్వేర్ వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్. ఈ ఏరియాలో అయితే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. సో ప్రస్తుతానికి మనం ఏదైతే ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నామో అదంతా కూడా మహాత్మా గాంధీ బీచ్ యొక్క వాక్వే. మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే చైనీస్ ఫిషింగ్ నెట్స్ ఉన్నాయి, ఫేమస్ ఫిషింగ్ నెట్స్ దట్ యూ ఫైండ్ ఇన్ కొచ్చి. అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఆల్రెడీ ఒక వల వేసి లోపలికి దించుతున్నారు. సో అలా వల లోపలికి దించిన తర్వాత ఒక 5-10 minutes నుంచి మళ్ళీ వెనక్కి లాగుతారనమాట. సో ఎవ్రీ 15 minutesకి అలా ఒకసారి లోపలికి ఫిషింగ్ నెట్స్ వేసి తీస్తూ ఉంటారు. సో ఈ వాక్వే అంతా కానీ మీరు చూసుకున్నట్టయితే మొత్తం అంతా షాపింగ్ ఉంటుంది, అలానే ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. ఇక్కడ బీచ్లో స్విమ్మింగ్ అయితే చేయొద్దు భయ్య, హైలీ రికమెండెడ్. ఎందుకంటే బీచ్ చాలా డర్టీగా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న ఆయిల్ రిఫైనరీస్ కానీ లేకపోతే ఎక్కువగా ఈ షిప్ యార్డ్స్ అవి ఉన్నాయి. సో పోర్ట్ ఏరియా కాబట్టి చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. అండ్ సో రైట్ నౌ నేనున్నాను ప్రిన్సెస్ స్ట్రీట్ ఫోర్ట్ కొచ్చిలో. సో ఇదంతా కూడా మీరు ఎదురుగా స్ట్రీట్ చూసుకోవచ్చు. ఇదేంటంటే ఫోర్ట్ కొచ్చిలోనే షాపింగ్ స్ట్రీట్ అనమాట. సో లోకల్ షాపింగ్ దగ్గర నుంచి టూరిస్ట్ షాపింగ్ అదంతా కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్ కానీ మీరు చూసుకున్నట్టయితే ఒకప్పటి పోర్చుగీస్ స్టైల్ కొంచెంగా మనకు కనిపిస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ ఈ వెనక స్టార్ట్ అయ్యి ఒక 1 kilometer స్ట్రెచ్ వరకు ఫుల్గా స్ట్రీట్ ఉంటుంది అండ్ ఫుల్ షాపింగ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ స్ట్రీట్. సో టూరిస్ట్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లోపలైతే ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి.
మన వాస్కోడిగామా స్క్వేర్కి చాలా దగ్గరలో ఉంటుంది. కేవలం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ముందు జంక్షన్ ఉంది. ఆ జంక్షన్కి అటువైపు మనం రోడ్ దాటుకొని వెళ్ళినట్టయితే అది వచ్చేసి పీటర్ సెలీ స్ట్రీట్ అని ఉంటుంది. అది కూడా మంచి లొకేషన్, మంచి ఫోటో స్పాట్స్ ఉన్నాయి అక్కడైతే. అదే. అండ్ కమింగ్ టు లోకల్ ట్రాన్స్పోర్ట్, ఫోర్ట్ కొచ్చి ఏరియాలోనే మనకి బేసిక్లీ ఫెరీ దిగిన తర్వాత 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బైక్ రెంట్కి తీసుకోవటం. ఫోర్ట్ కొచ్చి ఏరియా బేసిక్లీ ఏంటంటే ఒక రౌండ్ మొత్తం మనం కంప్లీట్ చేసుకొని అన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటే దగ్గర దగ్గర ఒక 40 నుంచి 50 కిలోమీటర్లు, అంత కూడా ఉండదు యాక్చువల్లీ. వన్ సైడ్ అంటే ఒక 20 to 25 ఉంటుంది. సో బైక్ రెంట్కి తీసుకోవచ్చు. సెకండ్ అండ్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆటోస్ తీసుకోవటం. ఇన్ కేస్ ఆటోస్ వద్దు, లేక ఎక్కువ మంది మనం వెళ్తున్నాము, మనకు ఆటో సరిపోదు అనుకున్నట్టయితే ట్యాక్సీస్ కూడా ఉంటాయి. సేమ్ ప్లాన్, 3 hours ప్లానే ఉంటుంది. అండ్ వీళ్ళు వచ్చేసి అరౌండ్ 1200 to 1500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు, డిపెండింగ్ అపాన్ ద వెహికల్ అనమాట. మన తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చి ఎలా చేరుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ చూద్దాం. మన దగ్గర ఆప్షన్స్ 2 ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్లైట్స్ అనమాట. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇంకా ఇతర ప్లేసెస్ నుంచి డైరెక్ట్గా కొచ్చికి అయితే మనకి ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రావెల్ టైం వచ్చేసి ఒక 2 నుంచి 2.5 గంటల మధ్యలో ఉంటుంది. అండ్ రౌండ్ ట్రిప్ టికెట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 7,000 to 8,000 రూపీస్ అయితే మనకి పడుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్స్. హైదరాబాద్ నుంచి అయితే శబరి ఎక్స్ప్రెస్, అండ్ అలానే ఆంధ్ర సైడ్ చూసుకున్నట్టయితే విజయవాడ కానీ, వైజాగ్, ఇంకా నెల్లూరు, తిరుపతి ఇలాంటి ప్లేసెస్ నుంచి కేరళ ఎక్స్ప్రెస్, అలానే ఇంకా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీరు ఏ టైంలో ట్రావెల్ చేస్తున్నారు అనే దాని మీద రిజర్వేషన్స్ అనేది ప్రీ బుకింగ్స్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు తెలిసిందేగా ట్రైన్స్ అనేది అందుబాటులో ఉండడం చాలా కష్టం టికెట్స్. సో స్లీపర్ క్లాస్ టికెట్, అలానే థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ టికెట్ ఫేర్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు. అండ్ రిటర్న్ కూడా సేమ్ ట్రైన్స్ ఆర్ సేమ్ ఫ్లైట్స్కి మీరు కావాలనుకుంటే బుక్ చేసుకొని మీ రిటర్న్ ట్రిప్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో సెకండ్ టాపిక్ వచ్చేసి కొచ్చిలో ఎక్కడ స్టే చేస్తే బాగుంటుంది, హోటల్ అకామిడేషన్స్ ఇన్ కొచ్చి. ఫస్ట్ వచ్చేసి సోలో ట్రావెలర్స్ ఎవరైనా వెళ్తున్నారు, లేకపోతే ఫ్రెండ్స్ వెళ్తున్నారు అనుకుంటే హాస్టల్స్ ట్రై చేయండి భయ్య. ఫోర్ట్ కొచ్చి అని ఒక ఐలాండ్ ఏరియా ఉంటుంది. మనం చూడాల్సిన మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ ఫోర్ట్ కొచ్చి ఏరియాలోనే ఉంటాయి. సో ఇక్కడ చుట్టుపక్కల మనం హాస్టల్స్ అనేవి చాలా అందుబాటులో ఉంటాయి. అక్కడ స్టే చేయడానికి మీరు రూమ్ అయితే ట్రై చేయొచ్చు. షేరింగ్ డామ్స్ ఉంటాయి. సో ప్రైస్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 350 to 400 రూపీస్ నుంచి పర్ హెడ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో 8 bed, 6 bed అలానే 10 beds ఉండే షేరింగ్ డామ్స్ ఉంటాయి. వాటిల్లో మనం అయితే స్టే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అలానే ఫ్యామిలీతో వెళ్తున్నాం, లేకపోతే హనీమూన్ కపుల్ వెళ్తున్నారు, సపరేట్ రూమ్ కావాలి అనుకున్నట్టయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్, అలానే రెసార్ట్స్ అండ్ హోమ్ స్టేస్ అందుబాటులో ఉంటాయి. అవి కూడా ఫోర్ట్ కొచ్చిలోనే ఉంటాయి. అండ్ ప్రైస్ రేట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1200 to 1500 ఆ రేంజ్లో. సో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ కావాలనుకుంటే 1500 పర్ డే అలా ఛార్జ్ చేస్తారు. అదే కొద్దిగా మంచి రెసార్ట్ ఉండాలి విత్ ఆల్ ఫెసిలిటీస్ అలాంటివి కావాలి అనుకున్నట్టయితే మంచి మంచి రెసార్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి, హోమ్ స్టేస్ అందుబాటులో ఉంటాయి. ఇన్ కేస్ ఫోర్ట్ కొచ్చి వద్దు అనుకున్నట్టయితే మీరు సిటీలోనే తీసుకోవచ్చు, అంటే కొచ్చి సిటీలోనే ఉండొచ్చు. కాకపోతే ఎవ్రీ టైం మీరు ఫోర్ట్ కొచ్చి వెళ్ళాలనుకున్నట్టయితే ఆ ట్రావెలింగ్ అనేది ఉంటుంది మీకు, అది తప్పదు. సో నెక్స్ట్ వచ్చేసి కొచ్చిని 2 to 3 days కానీ మీరు ప్లాన్ చేసుకొని వెళ్తున్నారంటే మన ఖర్చు ఎంత వస్తుందని చెప్పేసి ఒక బడ్జెట్ బ్రేక్ డౌన్ అయితే మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఈ బడ్జెట్ యొక్క బ్రేక్ డౌన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫర్ యువర్ రెఫరెన్స్. సో అదండి, చూసారు కదా కొచ్చి యొక్క ఫుల్ టూర్ ప్లాన్ వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేద్దాం అనుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ డేట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ కొట్టేసి వెంటనే షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్.